హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీ సెట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది చూస్తున్నాం. ఓకేనా, మనమైతే ఏపీ సెట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాము. మనకి ఇక్కడ హోమ్ పేజ్, అబౌట్, ఎలిజిబిలిటీ, సబ్జెక్ట్స్, అప్లికేషన్, నోటిఫికేషన్స్, కాంటాక్ట్ అస్ అని ఉన్నాయి కదా. ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి చూద్దాం. ఓకేనా, ఎలిజిబిలిటీ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఎలిజిబిలిటీ మనకి వచ్చేసింది. ఓకేనా, చూడండి ఇక్కడ ఎలిజిబిలిటీ ఆప్షన్స్ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి పీజీలో 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. 55% అబోవ్. ఓకేనా, పీజీలో వాళ్ళే ఏపీ సెట్కి ఎలిజిబుల్ సాధించినట్లు. ఓకే, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ కేటగిరీస్కి అయితే 50% మార్క్స్ అయితే పీజీలో వచ్చి ఉండాలి. ఎవరైతే పీజీలో 55%, ఓకే, పీజీలో 55%, ఎవరికి 55% అంటే జనరల్, ఓకేనా, జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఓకే, పీజీలో 55% మార్క్స్ అయితే దాటిన వాళ్ళు ఏపీ సెట్ రాయటానికి అర్హత సాధించినట్లు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓకేనా, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, థర్డ్ జెండర్ వాళ్ళైతే 50% మార్క్స్ పీజీలో వచ్చి ఉండాలి. ఓకే, వీళ్ళందరూ ఏపీ సెట్ రాయటానికి అర్హత సాధించినట్లు. ఈ సెకండ్ పాయింట్లో మనకి ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ. ఓకేనా, ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారో ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఆర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద క్వాలిఫైయింగ్ మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకేనా, మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ ఎవరైతే చేస్తున్నారో, ఓకేనా, అండ్ ఫైనల్ ఇయర్ పీజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సెట్కి ఎలిజిబిలిటీ అని మనకు సెకండ్ పాయింట్ చెప్తుంది. ఓకేనా, చూడండి వీళ్ళందరూ కూడా పీజీ చదివే క్యాండిడేట్స్ అందరూ కూడా సెట్కి ఎలిజిబిలిటీ సాధించినట్లు. కాకపోతే ఈ సెట్ రిజల్ట్ డిక్లేర్ అయిన తర్వాత, ఓకేనా, సెట్ రిజల్ట్ డిక్లేర్ అయ్యి క్వాలిఫై అయితే కనుక సెట్ ఎగ్జాము within 2 years from the date of set result with the required percentage of marks, failing which they shall be treated as disqualified. ఓకేనా, పీజీ, ఓకే, పీజీ స్టూడెంట్స్ ఎవరైతే సెట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు సెట్ క్వాలిఫై అయితే వితిన్ 2 ఇయర్స్లో పీజీ కంప్లీట్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్తున్నారు. ఓకేనా, వితిన్ 2 ఇయర్స్లో మీ పీజీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా, సెట్ రిజల్ట్ వచ్చి క్వాలిఫై అయ్యారు అంటే 2 ఇయర్స్ లోపు మీ పీజీ అయితే కంప్లీట్ అవ్వాలి. ఆబ్వియస్గా కంప్లీట్ అయిపోతుంది. సో మీకు అందరికీ బెటర్ ఆపర్చునిటీ. ఇప్పుడు సెట్ మీరందరూ రాయండి. పీజీ ఎవరైతే పర్స్యూ చేస్తున్నారో మాస్టర్స్ డిగ్రీ ఆర్ ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మంచి ఆపర్చునిటీ ఇది. అందరూ కూడా సెట్ ఎగ్జామ్ రాయండి. ఓకేనా, ఇక్కడైతే క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ అని ఇచ్చారు. మేము ఉన్నప్పుడైతే సెకండ్ ఇయర్లో అంటే ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్ రాసేవాళ్ళం. పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఏపీ సెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళం. కానీ చాలా క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చారు క్యాండిడేట్స్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ మాస్టర్స్ డిగ్రీ అని. ఓకేనా, ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఆర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ దేర్ qualifying master's degree final year examination and whose result is still awaited, or candidates whose qualifying examination have been delayed may also apply for this test. ఓకేనా, మీరందరూ కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చండి పీజీలో ఉన్న వాళ్ళందరూ. ఓకేనా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి
Candidates belonging to the third gender category are eligible to draw the same relaxation in fee, age and eligibility criteria for set as are available to SC, ST, PWD categories. ఓకేనా, వీళ్ళకి ఏం చెప్తున్నారంటే సేమ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీస్కి ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఉందో సేమ్ అదే రిలాక్సేషన్ థర్డ్ జెండర్ కేటగిరీకి కూడా అప్లికబుల్ అవుతుంది. ఓకేనా. 4th పాయింట్ వచ్చేసి ద పిహెచ్డి డిగ్రీ హోల్డర్స్ whose master's level examination has been completed by 19th September 1991 irrespective of date of declaration of the result. ఎవరైతే 1991 19th సెప్టెంబర్ లోపు పిహెచ్డి చేసి ఉన్నారో వాళ్ళకి 5% రిలాక్సేషన్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది సెట్ అప్లికేషన్కి. అంటే వాళ్ళకి 50% ఉన్నా సరిపోతుంది. ఎవరైతే పిహెచ్డి హోల్డర్స్ ఉంటారో 1991 19th సెప్టెంబర్ లోపు కంప్లీట్ చేసిన వాళ్ళకైతే 50% మార్క్స్ ఉన్న పీజీలో సరిపోతుంది అని చెప్తున్నారు. ఓకే. 5th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. ఓకేనా, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీలో ఏ సబ్జెక్ట్ అయితే చేసి ఉన్నారో ఆ సబ్జెక్ట్కే మీరు సెట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఆ సబ్జెక్ట్కే మీరు సపోజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఇంగ్లీష్ చేశారనుకోండి, ఇంగ్లీష్ రాయడానికి యు ఆర్ ఎలిజిబుల్ ఇన్ సెట్ ఎగ్జామ్. ఓకేనా. అలాగే ఎవరైతే ఎంఎస్సి కెమిస్ట్రీ చేస్తున్నారో వాళ్ళు, ఓకేనా, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వాళ్ళు సెట్లో సిఎస్ఐఆర్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అపియర్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ దేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఓన్లీ. మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ సబ్జెక్ట్ అయితే చేసినారో ఆ సబ్జెక్ట్లోనే సెట్ ఎగ్జామ్ రాయటానికి మీరు ఎలిజిబిలిటీ. ఓకేనా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ హిస్టరీ సబ్జెక్ట్ చేసి సెట్ ఇంగ్లీష్ రాస్తాను అంటే కుదరదండి. ఓకేనా, మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో హిస్టరీ సబ్జెక్ట్ చేస్తుంటే సెట్ కూడా హిస్టరీ ఎగ్జామే రాయాలి సెట్ ఎగ్జామ్లో. ఓకేనా. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఓకేనా ఇంగ్లీష్ చేస్తుంటే సెట్ ఎగ్జామ్ కూడా మీరు ఇంగ్లీష్ రాయాలి. ఓకే, అలా ఉంటుంది. ది క్యాండిడేట్స్ whose post-graduation subject is not covered in the list of the set subjects may appear in the UGC NET or CSIR UGC test. ఓకేనా, ఈ సెట్లో ఏపీ సెట్ ఎగ్జామ్లో ఇన్ కేస్ మీ సబ్జెక్ట్ అయితే లేదు అనుకోండి, సపోజ్ నాకు తెలిసి ఏపీ సెట్లో 30 సబ్జెక్ట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాము. ఇన్ కేస్ మీ సబ్జెక్ట్ లేదు అనుకోండి, అప్పుడు మీరు యూజీసీ నెట్ కానీ సిఎస్ఐఆర్ యూజీసీ టెస్ట్ కానీ రాయొచ్చు. ఓకేనా. ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని కూడా చూద్దాం ఈ వీడియోలో. ఓకే. 6th పాయింట్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ అవార్డెడ్ బై ది ఇండియన్ యూనివర్సిటీ, ఓకేనా, ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఫారిన్ డిగ్రీ డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ అవార్డెడ్ బై ది ఫారిన్ యూనివర్సిటీ. ఓకేనా. ఓకే, వాళ్ళందరూ కూడా ఈక్వలెన్స్ ఆఫ్ ద డిప్లొమా ఇన్ సర్టిఫికేట్ విత్ మాస్టర్స్ డిగ్రీ. ఈక్వలెన్స్ సర్టిఫికేట్ అనేది మాస్టర్స్ డిగ్రీ ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకేనా, ఆ డిగ్రీ కంప్లీట్ అయినట్టు. ఓకేనా, ఫారిన్ డిగ్రీతో మనం ఇక్కడ సెట్ అయితే రాయలేము. ఓకేనా, ఇండియన్ యూనివర్సిటీస్ నుంచి మనకి డిగ్రీ అయితే వచ్చి ఉండాలి. అది 7th పాయింట్ వచ్చేసి ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్ ద సెట్, ఓకే, అక్రిడేట్ బై ద యూజీసీ బై ఎలిజిబిలిటీ ఫర్ లెక్చర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్ held prior to 1st June 2002 are exempted from appearing in NET. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారంటే 2002 జూన్ 1 కన్నా ముందు ఎవరైతే సెట్ ఎగ్జామ్ చేసి క్లియర్ చేసి ఉన్నారో వాళ్ళు, ఓకేనా, యూజీసీ ఎలిజిబిలిటీ ఫర్ లెక్చర్షిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓకేనా, వీళ్ళందరూ
లెక్చర్షిప్కి అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎలిజిబిలిటీ సాధించినట్లు వాళ్ళు నెట్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్టెడ్. నెట్ ఎగ్జామ్ వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు. ఎవరు వాళ్ళు? 1 జూన్ 2002 కన్నా ముందు ఎవరైతే సెట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా? వాళ్ళు ఆల్రెడీ లెక్చర్షిప్కి ఎలిజిబుల్, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్. ఓకేనా? ఎనీవేర్ ఇన్ ఇండియా మనమైతే ఏం చేయాలి? నెట్ ఎగ్జామ్ కూడా రాసుకోవాలి. ఇండియా వైజ్ అయితే 2002 కన్నా ముందు వాళ్ళైతే నెట్ ఎగ్జామ్ రాయని అవసరం లేదు అని చాలా క్లియర్గా అయితే మనకి ఈసారి అయితే నోటిఫికేషన్లో ఎవ్రీ పాయింట్ మెన్షన్ చేశారు. ఓకేనా? సెట్ 1 జూన్ 2002 నుంచి ఎవరైతే క్వాలిఫై అయినారో క్యాండిడేట్స్ వాళ్ళు లెక్చరర్కి ఎలిజిబిలిటీ సాధించినట్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి సాధించినట్లు. ఓకేనా? ఇన్ స్టేట్. ఓకేనా? ఇన్ స్టేట్లోనే ఎవరైతే 2002 1 జూన్ 2002 తర్వాత సెట్ క్వాలిఫై అయినారో వాళ్ళు స్టేట్ లెక్చర్షిప్కి, స్టేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్. ఓకేనా? వాళ్ళు మాత్రం నెట్ ఎగ్జామ్ రాసుకోవాల్సిందే ఇండియా వైడ్ అయితే. ఓకే? 1 జూన్ 2002 ముందు వాళ్ళైతే నెట్ ఎగ్జామ్ రాయని అవసరం లేదు. దే ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా? ఆఫ్టర్ 1 జూన్ 2002 నుంచి అయితే ఎవరైతే సెట్ క్వాలిఫై అయినారో వాళ్ళు నెట్ రాసుకోవచ్చు. ఓకేనా? ఈ పాయింట్ క్లియరా? అలానే 8th వచ్చేసి మనకి ఏపీ సెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే లేదు. ఓకేనా? మీకు 40 years రాసుకోవచ్చు, 50 రాసుకోవచ్చు, 60, అసలు ఏజ్ లిమిట్ అనేదే లేదు. ఎవరైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎందుకంటే సెట్ ఎగ్జామ్ రాసి ఓకేనా క్వాలిఫై అయినట్లయితే కనుక మనం సెట్ క్లియర్ చేసినట్లయితే కనుక మనము ఇన్ కేసు జేఎల్గా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి డిఎల్ ప్రమోషన్కి మనకి ఇదైతే యూస్ఫుల్ అవుతుంది ఏపీ సెట్ క్లియర్ అయితే. ఓకే? ఎందుకంటే డిఎల్కి ఖచ్చితంగా సెట్ అయితే క్లియర్ చేసి ఉండాలి. అలాగే candidates are neither required to send any certificates or documents in support of their eligibility, okay, nor print out of their application form to AP set office. మీరు ఆన్లైన్లో ఏపీ సెట్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ ఫామ్ని కానీ మీ డాక్యుమెంట్స్ కానీ ఏపీ సెట్ ఆఫీస్కి అయితే పంపించిన అవసరం లేదు అని క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా? However, the candidates in their own interest must satisfy themselves about their eligibility for this test. ఓకేనా? మీ ఎలిజిబిలిటీ అంతా మీరు చూసుకొని ఓకేనా ఈ సెట్ ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హులా కాదా అని మీరే చెక్ చేసుకొని సాటిస్ఫై అవ్వండి. అలాగే ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎనీ ఇన్ఎలిజిబిలిటీ బీయింగ్ డిటెక్టెడ్ బై ద ఏపీ సెట్ వాళ్ళు మాత్రం మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని క్రాస్ చెక్ చేసి ఇన్ఎలిజిబిలిటీ అని డిక్లేర్ చేస్తే మీరు మీ రిజల్ట్ మాత్రం క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? షాల్ బి లయబుల్ ఫర్ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. ఇక్కడైతే మనకు అలా క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. దేర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్ అండ్ దే షాల్ బి లయబుల్ ఫర్ లీగల్ యాక్షన్. సో ఎలాంటి మిస్యూజ్డ్ సర్టిఫికేట్స్ ఆర్ ఏమంటారు డూప్లికేట్ సర్టిఫికేట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ కానీ పెట్టకండి. పీజీ చేయకుండా పీజీ చేసినట్టు. ఓకేనా? మీకే తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మీరే తర్వాత. ఓకేనా? సో ఎలాంటి పీజీ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టకుండా మీరు సెట్ ఎగ్జామ్ అయితే రాయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పారు కదా మనకి సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అక్కడ వాళ్ళు డిటెక్ట్ చేసి ఎనీ స్టేజ్లో అయినా పట్టుకోవచ్చు. ఓకే? AP set does not verify the information provided by the candidates during online registration. ఓకే? మనకి ఏపీ సెట్ వాళ్ళు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఓకేనా ఎలాంటి వెరిఫికేషన్ అయితే మిమ్మల్ని బై పర్సన్ ఇన్ పర్సన్ అయితే చేయరు. మీ సర్టిఫికేట్స్ కానీ అని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా? సో అందుకని జాగ్రత్తగా మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో ట్రూగా జెన్యూన్గా మీరు రిజిస్టర్ అవ్వండి ఏపీ సెట్ application form, and hence candidature will be purely provisional subject to the fulfillment of eligibility criteria. సో మీ సబ్జెక్ట్ జాగ్రత్తగా చూసుకొని మీరు ఎలిజిబిలిటీని మీకే అర్థమవుతుంది మీరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా క్రాస్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫర్ ఎలిజిబిలిటీ టు అసిస్టెంట్ ప్రొఫెసర్
In universities, it is governed by guidelines issued by యూజీసీ గైడ్లైన్స్ ప్రకారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి మీరు ఎలిజిబిలిటీ అని మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. ఇన్ కేస్ యూజీసీ గైడ్లైన్స్ మారియే ఏపీ సెట్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. సో వాళ్ళు అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆల్ లీగల్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ద సెట్ షాల్ బి విత్ ఇన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కోర్ట్స్ ఇన్ విశాఖపట్నం. ఇన్ కేస్ ఏపీ సెట్ మీద ఏమన్నా కోర్ట్ కేసెస్ కానీ అలా ఉంటే అవి విశాఖపట్నం కోర్టులోనే చెల్లుతాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ సబ్జెక్ట్స్ ఏపీ సెట్కి ఉన్నాయో చూద్దాం. మెయిన్ పేజ్లోకి అయితే మళ్ళీ మనం వచ్చేసామండి. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఏ సబ్జెక్ట్స్ అయితే ఏపీ సెట్కి ఉన్నాయో తెలుస్తుంది. ఓకేనా. సబ్జెక్ట్స్ చూడండి. పేపర్ 1 జనరల్ కామన్ పేపర్. మీకు యూజీసీ నెట్కి ఏ సిలబస్ అయితే ఉందో ఏపీ సెట్కి కూడా సేమ్ అదే సిలబస్ ఉంటుంది. మీరు ఇక్కడ జనరల్ పేపర్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. చూపిస్తాను చూడండి ఒకసారి జనరల్ పేపర్ డౌన్లోడ్ చేసి. ఇదిగోండి సేమ్, కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ 2025 అని ఇచ్చారు. సేమ్ మనకి యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ఉందో సేమ్ అదే సిలబస్ అండి ఏపీ సెట్ కూడా. సో మీకు ఈజీ అవుతుంది. చూడండి ఒకసారి. ఓకేనా. మనకు వచ్చేసి ఈచ్ యూనిట్ నుంచి మొత్తం 10 యూనిట్స్ అయితే ఉంటాయి. ఈచ్ యూనిట్స్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా. ఈచ్ యూనిట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. క్యారింగ్ 2 మార్క్స్. ఓకేనా. మనకి 50 క్వశ్చన్స్ అయితే పేపర్ 1 నుంచి ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఓకేనా. మనకి అది ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకే. అలాగే సబ్జెక్ట్ పేపర్స్ ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాము. చూడండి ఇక్కడ సబ్జెక్ట్స్ పేపర్ 2 కోడ్ సబ్జెక్ట్ కోడ్ 01 ఆంథ్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లీష్, ఎర్త్ అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లాంటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ. ఇంకా ఇలా కిందికి వెళ్తూ చూసుకుంటే స్క్రోల్ చేసుకుంటూ మీ సబ్జెక్ట్స్ మీకు ఉంటాయి. ఓకేనా. ఇన్ కేస్ మీ సబ్జెక్ట్ లేకపోతే మీరు యూజీసీ నెట్ చూసుకొని యూజీసీ నెట్ రాయాలండి. ఓకేనా. మీ సబ్జెక్ట్ సిలబస్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీ సబ్జెక్ట్ డౌన్లోడ్ అవుతుంది మీకు. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అయితే చూపించలేను కదా, మీరు వెబ్సైట్కి వెళ్ళండి. చాలా క్లియర్గా ఎలా చూసుకోవాలో చెప్పాను, చూడండి. ఓకేనా. మనకి ఇక్కడ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ అయితే ఇచ్చారు చూడండి. పేపర్ 1 వచ్చేసి మనకి కామన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఏపీ సెట్ విల్ బి బైలింగ్వల్. ఓకేనా. బైలింగ్వల్లో అయితే పేపర్ 1 ఉంటుంది. ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ఓకే. పేపర్ 2 వచ్చేసి ఫర్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ విల్ బి బైలింగ్వల్. ఇప్పుడు ఈ పైన చెప్పిన ఏ టు జీ సబ్జెక్ట్స్ మాత్రం బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అండ్ ఆల్ ద రిమైనింగ్ పేపర్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. రిమైనింగ్ సబ్జెక్ట్ పేపర్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి ఎక్సెప్ట్ హిందీ, సాంస్క్రిట్, తెలుగు అండ్ ఉర్దూ. ఇవి వీళ్ళ లాంగ్వేజెస్లోనే ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ పేపర్ క్యారింగ్ 100 మార్క్స్. ఓకేనా. జనరల్ పేపర్ అందరికీ కామన్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఓకేనా. నో నెగిటివ్ మార్క్స్ అనమాట ఇక్కడ. ఓకే. మనకి 50 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి 1 అవర్ అయితే టైం ఉంటుంది. ఓకేనా. 100 మార్క్స్. ఓకే. అలాగే పేపర్ 2 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఓకే. మనకి ఇక్కడ టైం వచ్చేసి మీకు 2 అవర్స్ ఉంటుంది. ఓకే. క్లియర్గా మనకి ఈసారి అయితే చాలా బాగా ఉంది. ఏపీ సెట్ వెబ్సైట్ కూడా ప్రతిదీ చాలా బాగా మెన్షన్ చేసి ఇచ్చారు. మీరు కూడా తరవుగా వెళ్ళి 1కి 2 సార్లు చదవండి, నోటిఫికేషన్ క్లియర్గా మీకు అర్థం అవుతుంది. తర్వాత మీ సబ్జెక్ట్ మీరు తరవుగా ఉండండి. పేపర్ 1 కూడా నెగ్లెక్ట్ చేయొద్దండి. 2 మీకు ఇంపార్టెంట్. రెండిట్లో మంచి స్కోర్ చేస్తేనే ఏపీ సెట్ క్వాలిఫై అవుతాము. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
I will try to clear your doubts. Okay, thank you.